స్వాగతం. నా పేరు డి మంగయ్య. నేను ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ సేవా సంఘంలో ఏలూరు జిల్లాలో పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి నాటుసారా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే సదుద్దేశంతో నవోదయం 2 అనే కార్యక్రమాన్ని పోతనపల్లి గ్రామంలో నిర్వహించడం జరిగింది. గౌరవ సూపరింటెండెంట్ గారైనటువంటి ఆవులయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమంలో నాటుసారా తయారీదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మానుకోండి, వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపిస్తామని చెప్పేసి వారు మా యొక్క ప్రాంతవాసులకు భరోసా కల్పించడం జరిగింది. మేము ఈ సందర్భంగా మా ప్రాంతం తరపున అదేవిధంగా మా గ్రామం తరపున మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి మేము కొన్ని అభ్యర్థనలు చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతం పోతనపల్లి అనే ప్రాంతం 1986 సంవత్సరంలో తమ్మిలేరు పరివాహక ప్రాంతంలో ఉండేదండి. మరి ఆ రోజు అక్కడ ఉన్నటువంటి మా పూర్వీకులని భూములకు బదులు భూములు ఇస్తాం, ప్రత్యామ్నాయంగా మీకు ఇల్లు ఇప్పిస్తాం, అదేవిధంగా లోన్లు ఇస్తామని చెప్పేసి ఆ రోజు అక్కడ నుంచి మా యొక్క పూర్వీకుల యొక్క పట్టా భూముల్ని అదేవిధంగా మా పూర్వీకులను అక్కడ నుంచి నష్టపరిహారం కూడా నామాత్రపు నష్టపరిహారం ఇచ్చి ఖాళీ చేయించడం జరిగింది. ఆ తరువాత వాళ్ళను పట్టించుకున్నటువంటి నాదుడు కానీ వాళ్ళని పట్టించుకున్నటువంటి నాయకత్వం కానీ ఇక్కడ ఎవరు లేరండి. ఈ ప్రాంతం యొక్క ప్రజల మనోభావాలతో ఈ ప్రాంతం యొక్క ప్రజల యొక్క ఆశీస్సులతో రాష్ట్ర స్థాయిలో పదవులు అనుభవించినటువంటి నాయకులు ఉన్నారు తప్పితే ఈ ప్రాంత అభివృద్ధి కానీ ఈ ప్రాంతం యొక్క ప్రజల యొక్క మనోభావాలను పట్టించుకున్న నాదుడు ఇప్పటివరకు లేరండి. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మన గౌరవ కూటమి ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విషయంపై దృష్టి సారించి ప్రత్యామ్నాయంగా ఇక్కడ నష్టపోయినటువంటి రైతులు కానివ్వండి, మా యొక్క పూర్వీకుల యొక్క రైతాంగం అక్కడ పోగొట్టుకున్నటువంటి తమ్మిలేరు పరివాహక ప్రాంతంలో పోగొట్టుకున్నటువంటి ఆ భూములకు ప్రత్యామ్నాయంగా ఇక్కడ 1000 ఎకరాల అటవీ భూములు ఉన్నాయండి. ఆ 1000 ఎకరాల అటవీ భూముల్లో ఒక్కొక్క రైతు కుటుంబానికి కనీసం 1-2 ఎకరాలు కూడా కేటాయిస్తే రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వెనకబడినటువంటి ప్రాంతాన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో తీర్చిదిద్దినటువంటి వ్యక్తిగా అదేవిధంగా ఈ ప్రభుత్వంగా నిలిచిపోతుంది. ఈ ప్రజల యొక్క అదేవిధంగా ఈ ప్రాంతం యొక్క సపోర్టు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఈ కూటమి ప్రభుత్వానికి అండదండగా ఉంటుందని చెప్పేసి మా తరపున అదేవిధంగా మా గ్రామ ప్రజలందరి తరపున మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.